ప్రపంచవ్యాప్తంగా మనకి రిఫార్మర్స్ తక్కువ, పర్ఫార్మర్స్ ఎక్కువ. అండ్ ఈ పర్ఫార్మర్స్ యొక్క సంఖ్య దినదినం పెరిగిపోతోంది. సో ఈ ప్రదర్శకులు, పర్ఫార్మర్స్ ఏం చేశారు? బైబిల్ యొక్క దేవుడిని తమ సంఘాలకు, తమ దగ్గరికి వచ్చేటువంటి తమ అనుచరులకు అనుగుణంగా మార్చేశారు. సో వారి చర్చిలకు వచ్చేటువంటి వారు, వారికి ఉన్నటువంటి క్షణికావేశం బట్టి, వారికి వచ్చేటువంటి పిచ్చి తలంపుల బట్టి, వారికి ఉన్న ఊహలను బట్టి, వారిలో ఉన్నటువంటి వాక్య వ్యతిరేకమైనటువంటి భ్రమలను బట్టి సమస్తమును, సంఘములను, సంఘ ఆరాధనలను, వాక్య పరిచర్యలను వారికి అనుగుణంగా మార్చేశారు. ఇది ఎవరు మరి దీని గురించి మాట్లాడకపోయినా ఒక విచారకరమైనటువంటి నిజం. అట్లా మార్చినటువంటి ప్రదర్శకులు అనేటువంటి జీవులకు ఇది నిజంగా చంపపేటు అండ్ సిగ్గుచేటు. అబద్ధ బోధకులు, ఈ ప్రదర్శకులు మెయిన్గా అబద్ధ బోధకులు. అండ్ వీరు దేవుడి చేత పంపబడకుండా దేవుడి పేరట స్వంతంగా వచ్చినటువంటి వారు బైబిల్ సత్యాలను చాలా సూక్ష్మంగా విధ్వంసపూరితమైనటువంటి మతభేదముల ద్వారా వక్రీకరించేస్తారు, మార్చేస్తారు, ప్రజల్ని మోసం చేసేస్తారు. వీరు చాలామంది అనర్గళంగా ప్రసంగాలు చేస్తారు, మనుషుల్ని చాలా ఈజీగా ఆకట్టుకుంటారు. వారికి ఆ యొక్క పర్సనల్ కరిస్మా ఉంది, వ్యక్తిగత కరిస్మా అంటే ఇతరులను అట్లాగే ఆకర్షించేటువంటి శక్తి ఉంది. కాకపోతే వీరు మాయావేషంతో వారి దగ్గరికి వచ్చి వారిని గుడ్డిగా నమ్మేటువంటి మనుషులు లేక అనుచరుల దగ్గర ఆర్థికంగా మరి వారిని కొల్లగొట్టి దోపిడీ చేసి లాభపడతారు. అండ్ వారి మీద